సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు సూర్యాపేట పట్టణంలోని జే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సూర్యాపేట పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించిందని గుర్తు చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తంగా 117 గ్రామ పంచాయతీలకు గాను 73కి పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం గర్వకారణమన్నారు. అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపల్ కార్యాలయంపై ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఫిబ్రవరి 2 లేదా 3 వారంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ రవిబాబు, రాష్ట్ర నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తండు శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డాక్టర్ రామ్మూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డ్ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు జే ఫంక్షన్ హాల్ సూర్యాపేటలో ఎలక్షన్ల సన్నాహక సమావేశాన్ని మరి కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఈ పట్టణ నాయకులందరూ కూడా విజయవంతం చేయడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో పాటు ఇక్కడ ముఖ్య నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట మున్సిపాలిటీని గెలిపించుకోవాలని, సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మరి సూర్యాపేట నియోజకవర్గంలో బ్రహ్మాండంగా 70% పైగా గ్రామ పంచాయతీలని గెలుచుకోవడం జరిగింది. అంటే ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఈరోజు పూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా కూడా విశ్వాసంతో ముందుకు వస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా సూర్యాపేట మున్సిపాలిటీని కూడా గెలవబోతున్నాం. ఏదైతే 6 గ్యారెంటీలను మేము చెప్పినామో 6 గ్యారెంటీలను అమలు చేయడమే కాకుండా ఇలా సన్నబియ్య కార్యక్రమం కానివ్వండి, పేదలందరికీ 5 లక్షలతోటి ఇలా ఇందిరమ్మ ఇండ్లు కట్టించేది కానీ, గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వటం కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్ సౌకర్యం కానీ, 75,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు అన్నిటిని కూడా ఈరోజు ఎప్పుడైతే గవర్నమెంట్ అమలు చేస్తుందో ఈరోజు ప్రజలలో కూడా ఒక మంచి భావనతోటి ఈరోజు ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మేము ప్రజల్ని కోరుతున్నాం. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏం లేదు, కేవలం వాళ్ళ అభివృద్ధి జరిగింది. ఇలా కేసీఆర్ గారి కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి ఆయన అనుచరులు వేల కోట్లు సంపాదించుకొని వాళ్ళ అభివృద్ధి జరిగిందే తప్ప ఇక్కడ వనగారింది ఏమీ లేదు. నియోజకవర్గానికి కానీ, జిల్లాకు కానీ, రైతాంగానికి కానీ జరిగింది కూడా ఏం లేదు. ఇలా ఎస్ఆర్ఎస్పి కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయంటే మూసీ ప్రాజెక్టు కానీ కాంగ్రెస్ పార్టీలో నిర్మాణం జరిగింది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా టీఆర్ఎస్లో ఒక నీటి చుక్కను కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి మంచి పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మీరు బలం చేకూర్చాలి. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.